ఈ మధ్య ఆడవాళ్లకు ఫినాన్షియల్ ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోవడం వలనో, లేకపోతే ఎన్ని రోజులు ఈ బానిస సంఖ్యలు విప్పుకొని మన హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తాం అనే భావాలు ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే జనరేషన్ చేంజ్ తెలియదు కానీ డైవర్స్ కేసులు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్కి పండగే పండగ అనే టాక్ కూడా నడుస్తుంది. వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్? I will say the same thing. If two people can't live together in a committed, societally acceptable relationship like a marriage, they should just part ways. Inkoti endante, the good thing of that is that కలిసి కొట్టుకునే కన్నా విడిపోవడం బెటర్. దాంట్లో పిల్లలు అంటే ఇఫ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్, దెన్ ఇద్దరు చూసుకోవచ్చు వాళ్ళని. అయితే నేను సొసైటీ కోసమో, కస్టమ్స్ కోసమో, రిలీజియన్ కోసమో ఎంత కొట్టుకున్నా కానీ అలాగే పడి ఉండాలనే స్కూల్ ఆఫ్ థాట్ నుంచి అయితే రాను. ఐ థింక్ దేర్ షుడ్ బీ అ సివిలైజ్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కపుల్స్, అండ్ ఇఫ్ దే కాంట్ లివ్ టుగెదర్ దే షుడ్ జస్ట్ సెపరేట్. ఎందుకు కొన్ని వేల సంవత్సరాల వరకు మన అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న సర్దుకుపోతూ నా భర్తే నాకు జీవితం, నా భార్య నాకు జీవితం, ఈ 7 అడుగులు దాంపత్య బంధం, మన ఇండియాలో ఈ సెంటిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి వివాహ బంధానికి సంబంధించి. అంత స్ట్రాంగ్గా ఉన్న ఒక సిస్టము టక్మని డైల్యూట్ అయిపోయి ఇంత ఈజీగా లివింగ్ టుగెదర్లో టక్మని ప్రేమించడం, 2 నిమిషాల్లో పెళ్లి చేసుకోవడం, అంతే స్పీడ్గా పెటాకులు చేసుకోవడం, ఈ స్పీడ్ అనేది ఇంత ఫాస్ట్గా పెరగడానికి కారణం మన లైఫ్లో చాయిసెస్ ఎక్కువైపోయాయి, స్టిమ్యులస్ ఎక్కువైపోయింది, ప్లస్ మనము భరించాల్సిన అవసరం లేదు అనే ఆస్పెక్ట్ కూడా ఎక్కువైపోయింది. ఆ సెక్యూరిటీ, ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మనము ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండి, కాన్ఫిడెంట్ ఉండి, నేను వీళ్ళతో కలుగుతా అనే ఆస్పెక్ట్ నుంచే అదే వస్తుంది. విమెన్ లిటరసీ అండ్ అదే అంటున్నాను, మన అమ్మల నుంచో అమ్మమ్మల నుంచో వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారు అని అంటే, అప్పుడు కూడా అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్ ఆల్ ద టైమ్. అప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, కానీ వాళ్ళు బయటకు వెళ్ళలేక, లేకపోతే సొసైటీ నుంచి భయపడో, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు బయటకు రాలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఆ సొసైటల్ ప్రెషర్కి తట్టుకుంటాము, మాకు అవసరం లేదు, మేము హ్యాపీగా ఉంటాము, ఆ రిలేషన్షిప్లో అంటే ఆ మ్యారిటల్ రిలేషన్షిప్లోనైనా హ్యాపీగా ఉంటాము, లేకపోతే సింగిల్గా ఉండైనా హ్యాపీగా ఉంటాము, కానీ మేము ఎవరి కోసమో మా హ్యాపీనెస్, మా పీస్ ఆఫ్ మైండ్, మా ఫిజికల్ అండ్ మెంటల్ సెక్యూరిటీని వదిలేసుకోవడానికి మొక్కు చూపడం లేదు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, విచ్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. అండ్ బయట ఉద్యోగాల సంఖ్య, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కూడా. ఎస్ అబ్సల్యూట్లీ, నేను అదే అంటున్నా కదా, ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, మెంటల్, సొసైటల్, ఫిజికల్ చాయిసెస్ అండ్ ఆ సెక్యూరిటీ ఎక్కువ అవడంతోనే ఆడవాళ్ళు దే ఆర్ ఏబుల్ టు టేక్ అన్ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ చాయిస్ అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ దాట్, ఎమోషనల్ అయిపోయి చేసేవి కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఒకవేళ ఒక రిలేషన్షిప్లో, ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో సెక్యూర్ లేను, అబ్యూజ్ ఉంది, లేకపోతే నేను ఉండదలుచుకోలేను ఫర్ వాట్ ఎవర్ రీజన్, అవన్నీ ఏం లేకపోయినా నేను ఉండదలుచుకోలేను అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు జస్ట్ లెట్ గో. దీన్ని కొంతమంది అమ్మమ్మలు కానివ్వచ్చు, అత్తయ్యలు కానివ్వచ్చు, పిన్నులు కానివ్వచ్చు, ఒక బ్యాచ్ ఏమంటుందంటే, ఫస్ట్ మొగుడుతోనే నువ్వు సంసారం చేయలేకపోయావు, ఇంకొక పెళ్లి చేసుకొని ఆయనతో ఎట్లా అడ్జస్ట్ అవుతావు, ఈ పరిస్థితులకే నువ్వు తట్టుకోలేవు, ఆ పరిస్థితికి వాళ్ళు అంటారండి. వాళ్ళకి ఇంకో పని ఉండదు, అంటే బతకడం మన అంతు, అంటే ఇట్స్ అవర్ చాయిస్, మనం దాన్ని ఎలా బతుకుదామో అది కూడా మన మీదనే ఉంటుంది. సో లైఫ్ ఇస్ అ చాయిస్. ఐ మీన్ నేను ఫోర్స్ నేను అండర్ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఐ టుక్ దిస్ డెసిషన్ అనడానికి లైఫ్లో ఏ విషయం అలా ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ అ చాయిస్. వీ థింక్ దట్ చాయిస్ ఇస్ అ ఫోర్స్ ఆర్ అ ప్రెషర్, బట్ ఇట్స్ నాట్. సో అనుకునే వాళ్ళు ఎందుకు మహిళలు ఇంత చదువుకుంటున్నారు, ముందంజలో ఉంటున్నారు, పైలట్స్ అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, మీలా అడ్వకేట్స్లో రాణిస్తున్నారు, టీవీ ప్రపంచంలో ఏళ్తున్నారు, సూపర్ ఫాస్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన చట్టాలని తెలుసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఆ చట్టాలు హెల్ప్ అంటే వీటి అవసరం వస్తాయి కాబట్టి అప్పుడే వాళ్ళు
తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక ఒక ఎనీ గర్ల్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, షీఈ్ నాట్ గోయింగ్ టు ఇమీడియట్లీ గో అండ్ సీ నాకు ఏమన్నా అయితే లేకపోతే ఏమన్నా అయితే నేను ఎలా డివోర్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఎలా సెపరేట్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎలా వేయచ్చు, లేకపోతే 498 ఎలా వేయచ్చు అని అయితే అనుకోరు కదా. సో ఐ థింక్ ఇట్స్ లా హ్యాస్ బికమ్ అ క్యాచ్ ఆల్ అన్నమాట. అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడే మేము గుర్తుకొస్తాము. అంటే లాయర్స్ కూడా అంతే, మేము వాళ్ళకు అవసరం లేకపోతే మా దగ్గర రారు క్లయింట్స్. మేము ఎక్కడ ఉంటామో అక్కడనే ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ. ఇంకోటి ఏంటంటే చట్టాలు పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకునే పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఇండియాలో అలా ఆ సిచ్యువేషన్ ఉందండి అన్ఫార్చునేట్లీ. మన దగ్గర చట్టాలు కోర్టులకు ఎక్కాలన్నా పోలీస్ స్టేషన్లకు ఎక్కాలన్నా దాని యొక్క మర్యాద పోయినంత పనిగా భావిస్తారు మహిళలు ఇక్కడ. అది కోర్టులకు ఎక్కింది, పోలీస్ స్టేషన్ గడప తొక్కింది, అది రోడ్ల మీదకి ఎక్కింది, టీవీలకు పోయింది. లేదు ఐ అబ్సల్యూట్లీ డిసగ్రీ విత్ దట్ ఆస్పెక్ట్. 15 years అవుతుంది, అది ఎవరు పట్టించుకోవడమే లేదు. నాకు ఏదైనా తప్పు జరిగిందంటే నేను వెళ్తున్నాను అంతే. అది ఎవరు ఏమన్నా కానీ మహిళలు గర్ల్స్ ఆర్ నాట్ బాదర్డ్. ఐ మీన్ ఐ కెన్ అబ్సల్యూట్లీ సే. అసలు వాళ్ళు ఆలోచించడం అమ్మేమనుకుంటుంది, నానేమనుకుంటారు, అమ్మమ్మేమనుకుంటుంది, నాయనమ్మేమ, వాళ్ళ గురించి అయితే అసలుకే లేదు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.